విడిపోయిన పరిస్థితులు కనపడుతోంది. వాళ్ళు అనుకున్నదే కొంతమంది వ్యక్తులు దాదాపుగా కొన్ని ఛానల్లో ప్రైవేట్ గా కొన్ని వ్యక్తులు విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళకి అసలుకి ఆ ప్రవీణ్ ని ఎవరో చూడని వ్యక్తులు కూడా, ప్రవీణ్ అంటే ఎవరో తెలియదు, ప్రవీణ్ అంటే చూడని వ్యక్తులు, ప్రవీణ్ కి ఏం జరిగిందో తెలియదు, కనీసం ఇక్కడ జరిగిన విజయవాడకి సంబంధం లేదు, విజయవాడలో రాజమండ్రిలో ఏం జరిగిందో చూడలేదు, చూడని వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో ఏదంటే అది మాట్లాడుతూ తను నోటికొచ్చిన కథనాలన్నీ కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. బేసిక్ గా ఇటువంటి కథనాల మీద చాలా వ్యవహారంగా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఈ వ్యవహారాలన్నీ చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడ ఏం వ్యవహారాలు నడుపుతున్నాడు, ఎవరు ఉద్రిక్త పరిస్థితులు నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో వరుసగా నిన్న మొన్న కూడా రాజమండ్రిలో కొన్ని గ్రూప్స్ ని క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించారు పోలీసులు, అతను అదుపులో తీసుకున్నారు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. జెసికా పగడాల ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మరి ముఖ్యంగా లిక్కర్ కి సంబంధించి ఆయన మందు తీసుకున్నారు లేకపోతే మందు కొన్నారు, లిక్కర్ కి సంబంధించి జరుగుతున్న ఇటువంటి ఇష్యూలో ఆమె ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయిన సందర్భం, ఒక్కసారి ఆమె రియాక్షన్ చూద్దాం. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి ఇండైరెక్ట్ గా టచ్ చేసే ప్రయత్నం చేశారా, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆమె ఏమన్నారు చూద్దాం. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. రైట్, అదే జెసికా పగడాల చెబుతున్న ఆ అంశానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఆమె క్షమించండి జీసస్ చెప్పినట్టుగా, ప్రేమించండి జీసస్ చెప్పినట్టుగా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతోపాటు కాస్త ఈ సమయంలో మా బాధను అర్థం చేసుకోండి, మేము చాలా మిస్ అవుతున్నాం ప్రవీణ్ని అంటూ కూడా, ప్రవీణ్ని చాలా మిస్ అవుతుంది కుటుంబం. ఇటు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా ఆయన ఉన్నారు. దాంతోపాటు ఆయన ఏ విధంగా మసులుకున్నారు, ఆయన ఏ విధంగా చెప్పుకొచ్చారు, వాటిని పాటించుకు వెళ్దాం. దాంతోపాటు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు ఆమె. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోవద్దు, మీ పనుల్లో మీరు నిమగ్నం కండి అంటూ చెప్పుకొస్తూనే ఇంకొక అంశాన్ని చెప్పుకొచ్చారు ఆమె.
నెగిటివిటీకి ఎక్కడా తావివద్దు, ఎక్కడా కూడా నెగిటివ్ అంశాలకి తావివద్దు, వాటి ద్వారా మనల్ని విడగొట్టకుండా చూసుకుందాం. అంటే నెగిటివిటీకి స్పేస్ ఇచ్చి మనల్ని విడిపోయేలా కాకుండా అటువంటి అంశాలకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వద్దు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతోపాటు జీసస్ని ఫాలో అవుతున్న క్షణంలో అలాగే జీవితాన్ని